నా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు చూసానండి కంచు. మళ్ళీ ఈ స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ లో చూస్తున్న కంచు అనేది ఎంత బాగుందంటే అసలు నిజంగా మనకి ఇప్పుడు దోశ వేసుకుంటాం కదా పెన్నం అనేది, ఆ పెన్నం కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉండదేమో, మనకు దోశ వేస్తే అంత పర్ఫెక్ట్ గా రాదేమో అని అనిపిస్తుంది. బట్ ఈ కంచులో కనుక మనం దోశ వేసుకుని తిన్నామంటే మాత్రానికి హబ్బా అంటారు కదా, మనకు పెద్దలు ఒక సామెత చెప్తూనే ఉంటారు కదా, లైక్ తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నట్టు, తింటే మాత్రానికి కంచులోనే దోశ వేసుకుని తినాలి అనేలా అయితే ఉన్నాయి ఇక్కడ కంచు. సో ఇంకా లోపల చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇది దోశ వేసుకోవడానికి కంచు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి 2.3 kgs ఉందన్నమాట. అండ్ దీని గురించి నేనైతే ఇక్కడ షాప్ లో కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ప్యూర్ కంచా అండి, లేదంటే ఇందులో ఏమైనా కెమికల్ లాంటివి ఏమైనా ఉందా అనేసి అని చెప్తే వాళ్ళు చెప్పింది ఒకటి 100% అయితే ఇది కంచే అమ్మ. కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం బ్రాస్ అనేది మిక్స్ చేసాము, ఎందుకంటే కంచు అనేది కింద పడితే పగిలిపోతుంది, అలాంటప్పుడు ఎవరు తీసుకోరు కదా. సో మనం కొనుక్కునేది ఏదైనా కానీ కొంచెం మనకి యూజ్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి ఇందులో కొంచెం బ్రాస్ అనేది మిక్స్ చేసాము అనేసి అని చెప్పారు. సో అది కూడా నిజమే కదా అనిపించింది. బట్ ఏదేమైనా కానీ ప్యూర్ కంచు చూసి ఎన్ని రోజులు అవుతుంది అనేసి అయితే అనిపిస్తుంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బౌల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. కిచెన్ లోకి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ ఉందండి, రండి చూపిస్తాను. ఒకవేళ మీకు కంచు ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే మాత్రానికి కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కంచు అని మాత్రానికి ఒక మెసేజ్ చేయండి. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ కంచు ప్రొడక్ట్స్కి సంబంధించి అయితే నేను మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే మొత్తం చెప్పేశాను, ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ కూడా చూపించేశాను. సో కంచులోని దోశ వేసుకోవడానికి సో మనకి అది ఉంది అనేసి అని. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా రకాల కంచు ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మనకి బౌల్స్ ఉన్నాయి, చాయ్ పెట్టుకోవడానికి, పాలు వేడి చేసుకోవడానికి, అలాగే పొంగనాలు చేసుకోవడానికి కానీ, చిన్న చిన్నగా వంట చేసుకోవడానికి, కర్రీస్ లాంటివి చేసుకోవడానికి అయితే చాలా రకాలుగా కంచు ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అండ్ మెయిన్గా నేనైతే చేతిలో పట్టుకున్నానండి ప్లేట్, కంచు ప్లేటు అండ్ కంచు కప్పు అండ్ కంచు గ్లాసు, కంచు స్పూన్ అన్నమాట. ఇవన్నీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మనకి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు కదా, పూజలో చాలా మంది ఇత్తడి అనేది చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి నైవేద్యం పెట్టాలి అన్నా కానీ స్వామివారికి, లేదంటే నైవేద్యం చేసిన తర్వాత మనకు పూజలో యూజ్ చేయాలి అన్నా కానీ ఇత్తడి కప్పులు కానీ ఇత్తడి సంబంధించినవన్నీ వాడుతూ ఉంటారు కదా. అదే కంచు చూడండి, కంచు ప్లేట్లలోని, కంచు కప్పులోని, కంచు గ్లాసులోని నైవేద్యం పెట్టి స్వామివారి దగ్గరికి పెడితే ఎంత కలకలలాడిపోతుంటది చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది. అండ్ దీని వెయిట్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే మరీ ఎక్కువ వెయిట్ అని మనం చెప్పలేము, అలానే మరీ తక్కువ వెయిట్ అని కూడా మనం చెప్పలేము, ఓకే మీడియంలోనే ఉందన్నమాట. చెప్పాను కదా ఇక్కడ ఉన్న వాటి సామాగ్రిలలో మాత్రానికి కొంచెం టిన్ అనేది ఎక్కువగానే మిక్స్ అయిందనమాట. సో అందువల్ల ఇవి చూడండి చాలా వెయిట్ కూడా పర్ఫెక్ట్ వెయిట్ అయితే మీకు అనిపించదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు గమనించారో లేదో మనకి నార్త్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళు ఇత్తడి పాత్రలలో తినరండి. వాళ్ళు తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు కంచు పాత్రల్లోనే తింటారు. ఈవెన్ వాళ్ళు తినడం కూడా కంచులోనే తింటారు. తాగే గ్లాస్లో వాటర్ అయినా సరే కంచులోనే తాగుతారు. తిన్న ప్లేట్ కూడా వాళ్ళు కంచే యూజ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ కుకింగ్ కూడా అలానే ఉంటుంది. కంచుకు సంబంధించినవన్నీ కావాలి అనుకుంటే మాత్రానికి కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కంచు అని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి. లేదు మాకు ఇట్లా ఆన్లైన్ ప్రాసెస్ ఏది వద్దండి, మాకు ఒక క్లారిటీ కావాలి అనేసి అనుకుంటే మాత్రం మేము డైరెక్ట్గా షాప్కే వస్తాము అనుకుంటే మాత్రానికి మా అడ్రస్ వచ్చేసి KPHPలోని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, నేనైతే కంచు పాత్రల గురించి అయితే మాత్రానికి నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. అలాగే 2 వస్తువుల గురించి కూడా వాటికి సంబంధించి అయితే నేను డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ ఎన్ని కంచు పాత్రలు ఉన్నాయి ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి అనేది కూడా నీకు మొత్తం చూపించేశాను. సో ఒక్కసారి అయితే ఇక్కడ ఉన్న కంచు పాత్రలను అయితే ఒక్కసారి చూడండి ఎన్ని ఉన్నాయి అనేసి అని. సో మీరు చూస్తున్నారు కదా మనకి బౌల్స్ కనిపిస్తున్నాయి, అలాగే అన్ని రకాలుగా మనకు ఉన్నాయి. వీటన్నిటి గురించి అయితే నేను ఒక్కొక్క దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇది మనం చూసుకున్నట్లయితే చిన్నగా మనకి ఊతప్ప లాంటివి చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉంది. సో చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి పొంగనాలు అనేవి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో గుంట పొంగనాలు అనమాట. కంచు పాత్రలోని గుంట పొంగనాలు చేసుకుంటే ఎంత బాగుంటాయండి, ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. అసలు చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ మనకి పొంగనాలు వేసుకోవడానికి కూడా చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ కూడా మనకి గరుకు అనేది లేదు. ఇక్కడ హోల్లో కూడా చాలా స్మూత్గా అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న
ఫ్రై లాంటివి చేసుకోవడానికి, కర్రీ, చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రై చేసుకోవడానికి కానీ, ఏమైనా చేసుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్నగా కొంచెం కర్రీస్ చేసుకోవడానికి కానీ ఇలా ఉన్నాయన్నమాట. కూడా ఏంటి అంటే చాలా సైజెస్ కూడా ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, ఇంకో పెద్దవి. సో ఫ్యామిలీస్ ని బట్టి ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు కదా. చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా, పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి పెద్దగా. సో ఇలా అన్నమాట, సైజెస్ ని బట్టి మనకి ఇక్కడ ఉన్నాయి. ప్లేట్స్ కూడా అంతే అన్నమాట, కప్స్, గ్లాసెస్ అన్ని కూడా అంతే. మనకి సైజెస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకైతే చాలా రకాలుగా ఉన్నాయి కంచు. మనకి పెన్నంలో కూడా ఏంటి అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇందాక నేను మీకు చూపించిన పెన్నం అనేది ఇది అప్పలం అన్నమాట. మనకి పాపల్ లాంటివి ఉంటాయి కదా, సో అవి వేయించుకోవడానికి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి. అండ్ లోపల ఒక షైనింగ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది, షైనెస్ అనేది. సో చూస్తున్నారు కదా, కంచులోని ఇంత అద్భుతమైనవి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ఏంటి అంటే ఇందాక గుంత పొంగనాలు చేసుకోవడానికి చాలా పెద్దది నేను మీకు చూపించాను కదా, సో అదైతే చాలా పెద్దది అనమాట. అంటే ఎక్కువ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా, ఉమ్మడి కుటుంబం అనేసి అని అంటారు కదా, వాళ్ళకైతే అది బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే చిన్న ఫ్యామిలీ ఉంటారో, మాకు చిన్నది చాలు అనుకున్న వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఇదైతే మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, అన్నం వండుకోవడానికి అనమాట. సో చూడండి, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో వాటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అన్నం వండుకోవడానికి కూడా కంచులోని ఇంత అద్భుతంగా, ఇంత బాగుందంటే చూడండి. అండ్ డిజైన్ కూడా చూస్తే చాలా మోడల్ గా ఉందన్నమాట. అండ్ అఫీషియల్ గా ఉందన్నమాట. రిచ్ కిడ్స్ ఇలానే తింటారేమో అన్న ఒక ఫీల్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా ఒకసారి తీసుకొని అయితే మీరు ట్రై చేయండి. మీరే హబ్బా మేము కూడా రిచ్ కిడ్స్ అయిపోయామా అన్న ఊహలోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే చిన్నదన్నమాట. అండ్ టీ వేసుకోవడానికి కానీ, లేదంటే పాలు వేడి చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందంటే. సో అండ్ చాలా బాగుంది. అండ్ ఇంత కంచులో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇంత బాగుంటుంది అని అయితే నాకు అసలు తెలియదు. నేను చెప్పాను కదా, మనకి రిచ్ కిడ్ ఫ్యామిలీస్లలో, కోటీశ్వరుల ఫ్యామిలీలో మనం చూసే ఉంటాం కదా, వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా మంది అల్యూమినియంతో తయారు చేసిన వస్తువులు అయితే డైనింగ్ టేబుల్ మీద ఇలా ఉంటాయి. ఒక్కసారి ఈ కంచుతో చేసిన వస్తువులు కనుక అక్కడ ఉన్నట్టయితే మాత్రానికి అబ్బబ్బబ్బ ఎంత బాగుంటుందంటే అసలు చూడండి. సర్వ్ చేసుకోవడానికి కూడా ఇంత అందంగా ఉందా ఏంటి, అసలు ఇలా తీస్తూ ఉంటే ఏదో బంగారంలో నుంచి అన్నం తీసి వడ్డించినట్టు అంత అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదొకటి, అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇందులో. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కంచులోని చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీకు ఏ సైజు లో కావాలి అంటే ఆ సైజు లో ఉన్నాయన్నమాట. చూడండి, నిజంగా అలానే అనిపిస్తుంది. ఇందులో అన్నం వేసి, వేడిగా అన్నం వేసిన తర్వాత మూత పెట్టేసి, గెస్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా మూత తీసి వడ్డిస్తూ ఉంటే బంగారు పల్లెల్లో నుంచి అన్నం వడ్డించినంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇందాక నేను రైస్ చేసుకోవడానికి కంచులో చిన్న బౌల్ చూపించాను కదా, ఇప్పుడైతే చాలా పెద్ద బౌల్స్ చూపిస్తున్నాను. చూడండి బాబోయ్, ఇవైతే నేను మోయలేకపోతున్నాను, మోయడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అంత వెయిట్ ఉన్నాయి అనమాట. ఇందులో రైస్ చేస్తే బా ఎంత బాగుంటుందంటే లక్క బిందె దొరికింది అనేసి అంటారు కదా, అలానే ఉన్నాయి ఇవైతే. నిజంగా మనకి కూడా సైజుకి తగ్గట్టు అంత అద్భుతంగా ఉన్నాయి కంచు. చూడండి, ఇదొకటి. ఇందులో కూడా కర్రీస్ లాంటివి చేసుకోవడానికి, రైస్ వండుకోవడానికి చూడండి ఎంత బాగుందంటే అసలు ఈ బౌల్ మనకి చూస్తుంటే అసలు కంచు ఇంత అద్భుతంగా ఉందేంటి, ఇంత అందంగా ఉందేంటి అనిపిస్తుంది. చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తుంది అంటే ఇందులో వంట చేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను మీకు చెప్పాను కదా, చిన్న బౌల్స్ నేను చూపించాను, బట్ ఇప్పుడు కంచులో అయితే చాలా పెద్ద పెద్ద బౌల్స్ చూపిస్తున్నాను. కడాయి చూడండి ఎంత బాగుంది కడాయి. బేసిక్గా మనకి కడాయిలు అంటే ఏం చేస్తాం, వంట చేస్తాం, వండిన తర్వాత మొత్తం మసి పట్టేసి మళ్ళీ వాటిని పెట్టేసి వాష్ చేసేసి చేస్తాం కదా. బట్ అసలు ఇందులో మనకి వంట చేసుకోవాలని అనిపిస్తుందా, చూస్తూ పక్కన పెట్టుకోవాలనిపిస్తుంది. అంత అందంగా ఉందండి కంచు, ఇంత అందంగా వంట కూడా చేసుకోవాలనిపించట్లేదు. అరే మన ఇంట్లో కంచు ఉంది అని చెప్పుకునేలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, దోశలు వేసుకోవడానికి కానీ, అట్లు వేసుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి ఎంత బాగున్నాయో. సేమ్ అంత అయితే నిజంగా నాకు ఇవి చూస్తున్నంత సేపు అయితే మాత్రానికి కంచులాగా అనిపించట్లేదండి. మొత్తం బంగారు గిన్నెలు ఉన్నాయి అంటే నిజమేనేమో అన్నట్టు ఇవైతే అలా ఉన్నాయి. అండ్ చాలా మందికి ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటంటే కంచు అంటున్నారు, ప్యూర్ కంచు అంటున్నారు, సో చాలా వెయిట్ ఉన్నాయి అంటున్నారు, కాస్ట్ కూడా చాలా వెయిటే ఉంటుంది కదా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మనం బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఓకే, ఒక మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ పెట్టుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయాలి అని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్తాం. గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న రేటుకే వస్తుందా, లేదంటే తక్కువ రేటుకి వస్తుంది అంటారా? ఖచ్చితంగా తక్కువ రేటుకే వస్తుంది, తక్కువ రేటుకి వస్తుంది. అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకున్న వాళ్ళు కూడా ఇలా కంచు పాత్రల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇది యూజ్ చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో పెట్టుకున్న అందంగా కనిపిస్తుంది. లేదు నేను ఇంట్లో పెట్టుకోను, తీసుకెళ్ళి నేను అమ్మేస్తాను అనుకున్నా కానీ హ్యాజ్ ఇట్ ఈస్ దీన్ని తీసుకెళ్ళి మీరు కంచు షాప్లో ఇచ్చినా కానీ దీనికి మించి మీకు కొంచెం మీరు తీసుకున్న రేటుకి తక్కువలో తీసుకుంటారు, మీ డబ్బులు మీకే వస్తాయి కదా. అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉందో కంచు ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే ఉంది. సో మరి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? సో కంచు పాత్రలు తీసుకోవడానికి స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ కి వచ్చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది స్టీల్ కొనుక్కుంటారు. స్టీల్ కొనుక్కున్న తర్వాత ఏంటి అంటే స్టీల్ అనేది ఒక మనము 5 months కానీ 6 months కానీ యూజ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి నువ్వు ఏ స్టీల్ షాప్ లో ఇచ్చినా కానీ అతనికి రిటర్న్ గా డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. సో దానికి బెనిఫిట్ గా ఇంకొకటి ఏమైనా ఇస్తారా అంటే అలా కూడా ఇవ్వరు. కానీ కంచు అలా కాదు కదా. సో ఇది మనం యూజ్ చేసినా చేయకపోయినా రిటర్న్ చేస్తే డెఫినెట్లీ మనకి డబ్బులు వస్తాయి. 80 to 90% వరకు అయితే మీకు మనీ అనేది రిటర్న్ వస్తాయి. సో ఇదైతే గ్యారంటీ అయితే నేను ఖచ్చితంగా ఇవ్వకండి. సో ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఇంట్లోకి అలంకరణ కోసమైనా కానీ లేదంటే నార్మల్గా అయినా కానీ బౌల్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రానికి స్టీల్ అనేది వదిలేసేయండి, అల్యూమినియాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి సో ప్రతి ఒక్కరూ కంచు తీసుకోండి. సో కంచు వల్ల మీకు లాభము ఉంది తప్పించి ఎక్కడ నష్టం లేదు. ఓకేనా? ఒకవేళ కనుక మీకు నేను చెప్పినట్టుగానే అన్ని నేచురల్ గా కావాలి అనుకుంటే మాత్రానికి KPHP లో ఉన్న మన స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ కి వచ్చేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇది కంచు అయితే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఇదైతే ఇత్తడి అనేసి అంటారు. మోస్ట్లీ అయితే ఇది ఇత్తడి కాదు. చూడండి, ఇది ఇత్తడి, ఇది కంచు అన్నమాట. ఈ రెండింటికి మధ్య మీకు తేడా అనేది కనిపిస్తుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియో నేను స్టార్టింగ్ లోనే నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను, ఇది కంప్లీట్ కంచు కాదు, ఇందులోని బ్రాస్ అనేది కొంచెం మిక్స్ అయి ఉంది అనేసి చెప్పాను. అది కూడా ఎందుకు మిక్స్ చేశారు అంటే ఇది కింద పడితే పగిలిపోతుంది కాబట్టి సేఫ్టీ కోసం అని చెప్పేసి అని అందులో కొంచెం బ్రాస్ అనేది మిక్స్ చేశారు అనేసి అన్నా. సో చూసారు కదా, కంచు ప్రొడక్ట్స్ గురించి అయితే నేను మీకు ప్రతిదీ క్లియర్ కట్ గా ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కనుక మీకు కంచు ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే మాత్రానికి కింద స్క్రోల్ అవుతున్న మా నంబర్ కి కంచు అని మెసేజ్ చేయండి. సో మీకు వెంటనే దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ వాట్సాప్ నెంబర్ కి ఫార్వర్డ్ చేస్తాం. లేదు మేము డైరెక్ట్ గా రావాలి అనుకుంటే మాత్రానికి హైదరాబాద్ లోని KPHP లోని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ అని షాప్ ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వచ్చేసేయండి.